పరిశుద్ధమైన నామానికి స్తోత్రం. ప్రభు అయిన యేసునామములో మీ అందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నాను. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 3-4 వచనాల్లో మనం చూసినప్పుడైతే, దేవుని యొక్క కుమారుడు దేవుడు పాప పరిహారము నిమిత్తం దేవుడు తన సొంత కుమారుని పాప శరీర ఆకారముతో పంపి ఆయన శరీరమందు మనకు పాపములకు శిక్ష విధించెను అన్నారు. దేవుడు తన కుమారుణ్ణి పాప శరీర ఆకారముతో పంపించారు. తన సొంత కుమారుని దేవుడు ఈ లోకానికి పంపించారు. ఎందుకు పంపించారు అంటే, పాపములను శిక్ష నుంచి విడిపించడం కోసం తన సొంత కుమారుని. కనుక క్రిస్మస్లో ఏం కనిపిస్తుందంటే, ఇవ్వడం కనిపిస్తుంది. ఇష్టమైన దాని, ప్రియమైన దాని, సొంతమైన దానిని ఇవ్వడం చూస్తూ ఉన్నాం. పశువుల పాకల స్థలం లేదు, పడుకోబెట్టారు. అలాగే యేసుప్రభు వారి పడవ అలాగే ఇచ్చారు. తర్వాత ఆయన సమాధి వేరే అప్పగించారు. కనుక ఈ సమయంలో క్రిస్మస్ అంటే ఇచ్చుట. దేవుడు తన కుమారుణ్ణి కృపావరముగా, చెప్పసఖ్యముగాని వరముగా అనుగ్రహించారు. కనుక ఈ సమయంలో తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించిన దేవుడు. ఈ క్రిస్మస్ డేస్ లో ఉంటున్న మనం ఆయన కుమారుడుగా పుట్టారు, భుజం మీద రాజ్యవారం ఉంది అని మనం చదువుకుంటున్నాం కదా. తన సొంత కుమారుడు, జనితైక కుమారుడు. కనుక ఆయన లోకానికి వచ్చినప్పుడు, బాప్తిజం తీసుకున్నప్పుడు, ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందిస్తున్నాను అన్నారు. కనుక ఈ సమయంలో మనం కూడా దేవుని చిత్తమును దేవుని ఉద్దేశమును నెరవేర్చిన వారిగా మనం ఉన్నట్లయితే తండ్రి సంతోషిస్తారు. కాబట్టి తండ్రిని సంతోష పెట్టే వారిముగా దేవుడు మన జీవితములను ఆయనకి సమర్పించి, మనల్ని బట్టి కూడా ఇటువంటి సాక్ష్యం కలిగిన వారిగా మనం ఉండాలి. మన బ్రతుకు జీవితాన్ని మార్చేస్తారు. కాబట్టి ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందిస్తున్నాను. ఇటువంటి కృపతో దేవుడు మనల్ని బట్టి సంతోషించుటకు దేవుడు సంతోషించునుగాక. ఆ విధంగా తండ్రిని సంతోష పెట్టే వారిగా మనం కూడా బ్రతికిదముగాక. నా తండ్రి చిత్తమును నెరవేర్చడానికి వచ్చారు అన్నారు యేసుప్రభు వారు. మనం కూడా దేవుని చిత్తం నెరవేర్చేవారిగా దేవుడు మనల్ని సిద్ధపరచునుగాక. ఆమేన్.